జిల్లాలకు తెలుగుదేశం పార్టీతోనే మంచి గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్గా, రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే అని కొనియాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అనేక మంది సామాన్యులకు చట్టసభలకు వెళ్లే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని వెల్లడించారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూనే ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఇప్పుడు ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదు, అక్కడికి పోయి ఇక్కడికి పోయింది. కానీ ఒక స్పష్టమైన ప్రణాళికతో అమరావతిని తయారు చేసుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఆర్థిక క్యాపిటల్ అయిన విశాఖపట్నం ప్రయత్నించుకుంటున్నాం. అలాగే ప్రతి జిల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర కావాల్సిన మంచి ఏదైనా జరగబోతుంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మేమందరం కూడా చాలా సంతోషంగా అశోక్ గజపతి గారిని గవర్నర్ చేయడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా లాయల్గా ఒకటి గమనిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తకి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అవకాశాలు ఇస్తారు, ఒక ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్తారనే విషయానికి మన జిల్లాలోని ఇప్పుడు సంధ్యారాణి గారు కానీ, నేను కానీ, అలాగే కురుపాం కానీ గమనించుకుంటే సామాన్య కార్యకర్తలమే మేము. మమ్మల్ని చట్టసభలకు పంపించున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని, ఒక ప్రజల పట్ల, కార్యకర్తల పట్ల ఉన్న అవగాహనని తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా